ఏంటమ్మా ఉదయాన్నే ఎక్కడికో బయలుదేరావు? ఉద్యోగం వెతుక్కోవడం కోసం వెళ్తున్నాను. చదువుకుంటున్నావు కదే, నువ్వు ఉద్యోగం వెతుక్కోవడం కోసం వెళ్ళడం ఏంటి? ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయాలని ఎవరు చెప్పారు? మా కోసం చదువు మానేసి ఉద్యోగం చేస్తావా? ఇప్పుడు అప్పుల వాళ్ళ విషయం, అన్నయ్య అప్పు చేసిన విషయం చెప్తే అక్క అమ్మ అందరూ బాధపడతారు. చెప్పకూడదు. చదువు మానేయాలని నాకు లేదమ్మా, కానీ మనలాంటి చిన్న కుటుంబాల్లో ప్రతి విషయం డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఇంతకాలం అన్నయ్య ఉన్నాడు కాబట్టి కష్టం తను తీసుకుని సుఖం మాత్రమే మనందరికీ ఇచ్చాడు. అందుకే ఏ ఇబ్బంది మనకి తెలియలేదు. ఇప్పుడు ఏదో ఒక ఉద్యోగం చూసుకోకపోతే ముందు ముందు ఇల్లు గడవడం కూడా కష్టమైపోతుంది. అన్నయ్యకి జరిపించిన కార్యక్రమానికి చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశాం. ఎలాగోలాగా డబ్బు వస్తుందిలే అని అమ్ముకోవడానికి మనకేం వెనక ఆస్తులు లేవు. అవసరాలు పెరిగే కొద్దీ అప్పులు పెరిగిపోతాయి. ఆ రోజు కుటుంబం అంతా బాధపడాలి. ఆ రోజు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈరోజు ఏదో ఒక ఉద్యోగం చేయాలి. అదే పరిష్కారం. నిజంగా అంత అవసరమే అయితే నేనే 4 ఇళ్లలో పాచి పనిచేసి మిమ్మల్ని పోషించుకుంటాను. అంతేకాని బంగారం లాంటి చదువు మానేసి నువ్వు వెళ్ళి ఉద్యోగం చేయడమేంటే? మీ అన్నయ్య కోరుకున్నది మీరంతా బాగా చదువుకోవాలని. మీ చదువు మధ్యలో ఆగిపోవడానికి వీల్లేదే. విజయ, నేనే ఏదన్నా జాబ్ చేస్తానులే. అయినా నువ్వు జాబ్ చేస్తే ఎలా? అవతల హాస్పిటల్లో ఉన్న కార్తీక్ ని చూసుకోవాలి కదా. అన్నయ్య ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, నా తర్వాత ఇంటి బాధ్యతలు తీసుకోవాల్సింది నువ్వే అని. అన్నయ్య స్థానంలో ఉండి చెప్తున్నాను, అక్క పెళ్లి చెయ్యాలి, వర్షాన్ని బాగా చదివించాలి, అన్నయ్య కన్న కలలన్నీ నిజం చెయ్యాలి. అన్నయ్య చూసుకున్నంత గొప్పగా నేను చూసుకోగలనో లేదో నాకు తెలియదు, కానీ అన్నయ్య లేని లోటు తెలియకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదే. నా నిర్ణయాన్ని మీరెవరూ కాదనడానికి వీల్లేదు. ఇప్పుడు నేను నిలబడిన స్థానం అన్నయ్య స్థానం. నేను చెప్తే అన్నయ్య చెప్పినట్టే.